మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మెదక్ సంబంధించి మెదక్ జిల్లాలో మొదలైనటువంటి క్యాంపు రాజకీయాలు ప్రధానంగా మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పరిస్థితి. అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి కౌన్సిలర్ల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు మురళీ యాదవ్. సో పూర్తిగా పార్టీలు మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రానున్న ఎన్నికలకు దృష్టి ఇప్పటి నుంచి కూడా పూర్తిగా మార్పులు జరుగుతున్నాయి. సో పూర్తిగా క్యాంపు రాజకీయాలు మొదలవుతున్నాయి. ఎక్కడికక్కడ మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారం మారటం, పూర్తిగా చేతులు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పూర్తి అప్డేట్స్ అందిస్తారు సునీల్ చెప్పండి. కొందరు మున్సిపల్ చైర్మన్ల పదవిపై కత్తి వేలాడుతుందని చెప్పవచ్చు. తాజాగా కొద్దిసేపటి క్రితమే మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది మురళీ యాదవ్. అయితే గతంలో ఆయన అధికార పార్టీ నుండి అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. అనూహ్యంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సస్పెండ్ అయ్యాక ఆయన బీజేపీలో చేరారు. 2023 అంటే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు మురళీ యాదవ్. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కొందరు కౌన్సిలర్లు. అక్కడ నర్సాపూర్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపొందడంతో ఎమ్మెల్యేగా ఖచ్చితంగా తన పదవి వస్తుందని భావించినటువంటి మురళీ యాదవ్ కొద్దిసేపటి క్రితం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలో ఉండగా నారాయణ సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ అదే చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్మన్ పై కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కొందరు కౌన్సిలర్లు. అయితే చైర్పర్సన్ గా ఉన్నటువంటి రుబీనా అదేవిధంగా వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి పరశురాం పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కౌన్సిలర్. అయితే గతంలో జరిగినటువంటి నారాయణఖేడ్ లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 15 వార్డులు ఉండగా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో 8 వార్డులను కైవసం చేసుకుంది కాంగ్రెస్. కేవలం 7 వార్డులను కైవసం చేసుకున్నారు అప్పటి టీఆర్ఎస్ కౌన్సిలర్లు. కానీ ఎక్స్ అఫీషియల్ ఓట్ల ద్వారా ఎక్స్ అఫీషియల్ సభ్యుల ద్వారా చైర్మన్ పీఠాన్ని వైస్ చైర్మన్ తీసుకుంది అప్పటి టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో నారాయణఖేడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ రెడ్డి గెలుపొందడం జరిగింది. తర్వాత ముగ్గురు కౌన్సిలర్లు కూడా గత 2 రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుసటి రోజు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కాంగ్రెస్ కౌన్సిలర్లు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కానివ్వండి లేదంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు క్యాంపు రాజకీయాలకు గెలుస్తారని చెప్పవచ్చు. ఇరు పార్టీలు కూడా తమ కౌన్సిలర్లను క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మెజార్టీ మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఎక్స్ అఫీషియల్ ఓట్ల ద్వారా వాళ్ళు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం కనుక నెగితే నారాయణఖేడ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ల పదవులు కూడటం ఖాయంగా భావించవచ్చు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రైట్ సునీల్, ఇంకా వైస్ చైర్మన్ రాజీనామా చేయనటువంటి పరిస్థితి, చైర్మన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా మారిన తర్వాత ఈసారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం ఎంతవరకు ఫలించవచ్చు? రైట్ సునీల్, అంటే వైస్ చైర్మన్ ఇంకా రాజీనామా చేయనటువంటి పరిస్థితి, చైర్మన్ ఇప్పటికే రాజీనామా చేశారు. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించే అవకాశం కనిపిస్తుంది? అయితే ఇప్పుడు మురళీ యాదవ్ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఆయన రాజీనామా చేశారు. అయితే అక్కడ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో అక్కడ కౌన్సిలర్లు ఉన్నటువంటి సభ్యులంతా కూడా అటు బీఆర్ఎస్ చూపుతారా లేదంటే కాంగ్రెస్ చూపుతారా అని మాత్రం చూడాల్సిన అంశం ఉంది. ఇప్పటికైతే ఈ నర్సాపూర్ నుంచి అయితే కొంతమంది క్యాంపుకు తరలినట్టు మనకు సమాచారం అందుతుంది కౌన్సిలర్లు. అయితే ఇదే అంశంపై సునీతా లక్ష్మారెడ్డి కూడా స్పందించే అవకాశం ఉంది. అదే మున్సిపల్ కౌన్సిల్ సంబంధించినటువంటి అంశంలో గతంలో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలుపొందారు. ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే మారినప్పటికీ కూడా బీఆర్ఎస్ అక్కడ ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో సునీతా లక్ష్మారెడ్డికి ప్రస్తుతం ఉన్నటువంటి కొద్దిసేపటి క్రితం రాజీనామా చేసినటువంటి మురళీ యాదవ్ కూడా పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యర్థిగా కూడా బీజేపీ అభ్యర్థిగా ఆయన ఆపై పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు కూడా ఉండే అవకాశం ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే మురళీ యాదవ్ ఆరోపించినటువంటి పరిస్థితుల్లో ఈ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాలు క్యాంపు రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా జిల్లాలో రాజకీయాన్ని చెప్తామని భావించవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.